ఏమన్నా ఆడలే తమ్ముడు, సూపర్ ఆడే తమ్ముడు. 20 ఓవర్ల 250 కొట్టి ఆర్సీబీలో కూర్చోయించారు కదా తమ్ముడు. ఇట్లనే ఆడితే మనల్ని కూడా ఆపలేడు తమ్ముడు. ఎంత ఆడితే ఏం లాభం ఉందన్న, టాప్ 2లో క్వాలిఫై కాలే కదా. ఇంకొంచెం 20-30 రన్లు కొడితే బాగుండన్న. నేను కూడా అదే అనుకున్న తమ్ముడు. అప్పటికి ట్రై చేసిన 160 కూడా, కానీ టెస్ట్ మ్యాచ్ ఆడి ఆర్సీబీలో 165 చేజ్ చేసిర్రు. వీళ్ళకి ప్లే ఆఫ్లో చుక్కలు చూపిద్దాంలే అన్న. నేను కూడా అదే అనుకుంటున్నా తమ్ముడు. పులి మెల్లగా ఫామ్లోకి వచ్చినావుగా పులి. 20 బాల్లో 50 చంపినావుగా. 5 4లు 4 6లు 250 పైగా స్ట్రైక్ రేటు. సూపర్ పులి. నా వంతుకు నేను ప్రయత్నించాను 280 దాకా కొడదామని. అప్పటికి 20 బాల్లో 50 చంపిన, కానీ ఆ స్లో బాల్ వేసి అవుట్ చేసిర్రు. లేకపోతేనా వీళ్ళకి కాటరమ్మ షో 3Dలో చూపిద్దు. ఇషాంత్ తమ్ముడు లాస్ట్ 2 మ్యాచ్లో 2 50లు చంపినావు, 2 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఏమన్నా ఆడుతున్నావా తమ్ముడు? సూపర్ బ్యాటింగ్ తమ్ముడు. 45 బాల్ల 79 రన్లు, 8 4లు 3 6లు 170 స్ట్రైక్ రేటు. ఈ సీజన్లో 500 పైగా రన్లు. ఏమన్నా ఆడుతున్నావు తమ్ముడు? అప్పటికి ట్రై చేసిన 287 కొట్టడానికి, కానీ అలసిపోయినా కొంచెం. లాస్ట్లో కొన్ని తగలేనా, లేకపోతే వీళ్ళకి సుక్కలే. కానీ ప్లే ఆఫ్స్లో ఎక్కడో అక్కడ తగులుతారుగా, అక్కడ సుక్కలు చూపిద్దాంలే వీళ్ళకి. అవును తమ్ముడు, వీళ్ళ సంగతి ప్లే ఆఫ్లో చూసుకుందాం. క్లాసన్ బ్రో ఏమన్నా ఆడుతున్నావా? 24 బాల్ల 51, 5 6లు 2 4లు 200 పైగా స్ట్రైక్ రేటు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్వి. 500 పైగా పరుగులున్నాయి. ఈ సీజన్ మొత్తం ఎస్ఆర్హెచ్కి కాటరమ్మ కొడుకులా నిలబడ్డావు. ఇంకో 3 మ్యాచ్లు ఇట్లనే ఆడితే ఈ ట్రోఫీ మనదే. మనల్ని ఎవడు ఆపలేడు కూడా. కమిన్స్ బ్రో, ఈ ట్రోఫీ మనదనే ఫిక్స్ అయ్యి వచ్చిన నేను. జస్ట్లో టాప్ 2 స్పాట్ మిస్ అయింది, కానీ ట్రోఫీ మిస్ కాదు. అప్పటికి ట్రై చేసినాం నేను, ఇషాన్, అభి, నితీష్, హెడ్ అందరం ట్రై చేసినాం, కానీ అప్పటికే కొంచెం స్కోర్ తక్కువైంది. లేకపోతే నా సంగతి చూసి కోహ్లీనా ఏమైందన్న మన టీంకి 250 మనం ఇచ్చుడైందన్న. భూవీ, హ్యాదిలుడ్, రసీక్ అందరు మంచి మంచి బౌలర్లు పెట్టుకుని మళ్ళీ అదే పిచ్ మీద మనం 165 కొడితే చాలనుకునే స్టేజ్కి వచ్చినాం ఏందన్నా. బట్ ఇది తమ్ముడు, అది బ్యాటింగ్ పిచ్చు, ఫ్లాట్ పిచ్చు. నువ్వేమో టాస్ గెలవలే, వాళ్ళేమో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం. మన బౌలర్స్ ఇలా ఆఫ్టే ఉంటాయి. వాళ్ళు మంచి స్కోర్ కొట్టి మన మీద ప్రెషర్ పెట్టారు. అప్పటికి వెంకయ్యరు నేను ట్రై చేసినాం కొట్టనికి. భువ్యనా నీకేమైందన్నా, నువ్వు 50 ఇచ్చుడేందన్న నీ హోమ్ గ్రౌండ్లా? కొంపదీసి ఎస్ఆర్హెచ్ పై అన్నాను ఒక్క వికెట్ తీయలేదన్నా. అట్లా కాదు తమ్ముడు, బౌలర్స్కి అప్పుడప్పుడు అవుట్ ఉంటుంది. అది ఇంకా అది ఫ్లాట్ పిచ్చు. లాస్ట్ ఓవర్ 7 రన్లు ఇచ్చిన చూసినావు తమ్ముడు. అది లేకపోతే ఏదో 270 280 ఉంటుండే స్కోరు. ఇచ్చేయను నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చేయను, లేకపోతే మనకు క్వాలిఫైర్ 1లా కష్టమవుతుంది. అసలే గుజరాత్ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళని పిసుకాలంటే నువ్వు ఫామ్లో ఉండాలన్న కంపల్సరీ. సర్లే తమ్ముడు, క్వాలిఫైర్ 1లా నీకోసం మ్యాచ్ 1 సైడ్ చేస్తలే. కంబ్యాక్ ఇచ్చేద్దాం నెక్స్ట్ మ్యాచ్. అన్న మనతో ఆడే ఎలిమినేటర్ మ్యాచ్కి ఏ టీం వస్తే బాగుంటుంది అంటావు? అవన్నీ తర్వాత తమ్ముడు. ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నావు తమ్ముడు? 10 బాల్ల 29, 3 6లు 2 4లు 250 పైగా స్ట్రైక్ రేటు. సూపర్. ఏ టీం వచ్చినా పర్లేదు తమ్ముడు, కానీ ప్రస్తుతానికైతే ఆర్ఆర్ వచ్చేటట్టుంది. ఈరోజు మ్యాచ్లో తెలిసిపోతుందిలే తమ్ముడు, ఎంఐ వర్సెస్ ఆర్ఆర్. ఆర్ఆర్ గెలిచి ఆర్ఆర్ని చూస్తాం. నాకైతే పర్సనల్గా ఆర్ఆర్ వస్తేనే బెటర్ తమ్ముడు. ఆ పోరుని విసిగితే చాలు. అవునా అన్న? అయితే వస్తున్నాం. ఇవాళ ముంబైని పిసికి వస్తున్నాం. ఎలిమినేటర్లో మిమ్మల్ని పిసికి ఈ పొరగాలంటే ఏందో చూపిస్తాం. మర్చిపోయినావా తమ్ముడు? ఆల్రెడీ ఈ సీజన్లో 2 సార్లు పిసికినాం మిమ్మల్ని. నువ్వైతే ముంబైని పిసికిరా, నీ సంగతి చూస్తాం. కానీ పంజాబ్లో కొడితే రాజస్థాన్లో పడాలి అన్న. ఈ రాజస్థాన్ కాకుండా ఇంకెవరన్నా వచ్చే ఛాన్స్ ఉందంటావా? డెఫినెట్గా ఛాన్స్ ఉంది తమ్ముడు. ఇవాళ ఆర్ఆర్ ఓడిపోతే ఆర్ఆర్ ఇంటికే తమ్ముడు. ఇంకా 3 టీంలకు ఛాన్స్ ఉంది తమ్ముడు. ఒకటి డీసీ, కేకేఆర్, పంజాబ్. పంజాబ్ కేకేఆర్ సేమ్ పాయింట్స్ మీద 13-13. వాళ్ళకి ఇంకొక మ్యాచ్ ఉంది. ఢిల్లీకి 12 పాయింట్ల మీద ఉన్నాయి. ఢిల్లీకి ఛాన్స్ ఏంటంటే అన్ని మ్యాచ్లలో ఓడిపోవాలి వాళ్ళు ఆపోజిట్ టీం. కేకేఆర్, పంజాబ్ ఒక్కొక్క మ్యాచ్ గెలిచి ఇవాళ మ్యాచ్ గురించి వెయిట్ చేయాలి తమ్ముడు, అంతే. వీళ్ళొక్క మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఉన్నారా లేరా అని. కమిన్స్ బ్రో, ఫైనల్కి రారి, మర్చిపోకూరి. మీతోటి పాత బాకీ ఉంది, దాన్ని తీర్చుకోవాలి మేము. ఎలిమినేటర్లో వెళ్ళిపోకన్నా కొంచెం మంచిగా ఆడి ఫైనల్స్ దగ్గర ఆడి మీ సంగతి అక్కడ చూసుకున్నాం. అయినా మీ లెక్క ఆడికి రాదు తమ్ముడు, మాకు ఏడాపేడానే ఆడతాం. ఉంటే ఉంటాం, పోతే పోతాం. అయినా 2016 రిపీట్ చేస్తాం మేము. మీ సంగతి ఫైనల్లో చూసుకుంటాంలే. మాకు కూడా 2016 బాకీ ఉంది, మీ సంగతి ఫైనల్లో చూసుకుంటాంలే. వెయిటింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రికెట్ స్కూప్ 18. గంట కూడా